తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారు సీరియల్లో మొత్తం ట్విస్ట్ రివీల్ అయిపోయింది. బంటి రూప కొడుకే అన్న నిజం రాజు నోట బయటపడింది. రాజుకి కొడుకు ఉన్నాడన్న నిజం పింకీకి తెలియడంతో పింకీ వెంటనే రూపకి చెప్పేస్తుంది. రూప అక్కడికి వచ్చి ఈ బాబు ఎవరు అని నిలదీయడంతో అంతా తెలిసిపోతుంది. విజయాంబిక దీపక్లు చేసిన మోసాలు అన్ని రూపకి తెలిసిపోతాయి. ఇంతటికీ కారణం విజయాంబిక దీపక్లు అని అందరూ తెలుసుకుంటారు. చివరగా రూపారాజులకి పుట్టిన బిడ్డే బంటి అన్న నిజం తెలిసిపోతుంది. రాజు మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. అయితే సూర్యప్రతాప్ దగ్గరికి బాబుని తీసుకెళ్తూ ఉండగా జీవన్ కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళని వెంటపడడంతో అక్కడ మందారం బతికే ఉందన్న నిజం రాజు రూపలకి తెలిసిపోతుంది. అక్కడ విజయాంబిక దీపక్లని గమనించిన రాఘవ్ వెంటనే మందారాన్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోతారు. ఇదే క్యాష్ చేసుకొని జీవన్ రాజుని బెదిరిస్తాడు. సూర్యప్రతాప్ దగ్గరికి బాబుని తీసుకొని వెళ్తే మందారం ప్రాణాలు తీసేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇలా ప్రస్తుతం కథ కొనసాగుతోంది. చక్కటి ట్విస్ట్లతో అమ్మాయి గారు సీరియల్లో రూపారాజుల కొడుకు బతికే ఉన్నాడన్న నిజం తెలిసిపోయినప్పటికీ మళ్ళీ కథలో మెలిక పెట్టారు. అయితే ఇప్పుడు సూర్యప్రతాప్ కి నిజం చెప్పరు అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. రాబోయే ఎపిసోడ్ ప్రోమో చూస్తే దీపక్ కి మరొకరితో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. మందారంకి అన్యాయం జరుగుతుందని రూప ఫోన్ చేసి చెప్పడంతో అక్కడికి రాజు వస్తాడు. రాజు ముసుగు వేసుకొని వచ్చి స్పృహ తప్పి దీపక్ పడిపోయేలా చేస్తాడు. అయితే ఆ ముసుగులో ఉన్నది రాజు అని అక్కడ సూర్యప్రతాప్ చూసేస్తాడు. దాంతో సూర్యప్రతాప్ ఇప్పుడు రాజుని మళ్ళీ అపార్థం చేసుకుని బయటికి గెంటైపోతున్నాడు. ఇక రాజు మీద సూర్యప్రతాప్ కి మరింత ద్వేషం పెరుగుతుంది. ఇప్పుడప్పుడే కథలో బంటి గురించి అలాగే రాజు ఏ తప్పు చేయలేదు అని సూర్యప్రతాప్ కి తెలియదు. బహుశా మందారాన్ని తీసుకొచ్చే వరకు రూపారాజుల కొడుకు బతికే ఉన్నాడన్న నిజం సూర్యప్రతాప్ కి చెప్పరు అని అనిపిస్తోంది. దీపక్ విజయాంబికలు నిజం తెలిసేలోపు సూర్యప్రతాప్ కి ఏదైనా ప్రమాదాన్ని కలిగిస్తారా లేదా ఇంకేం జరుగుతుందో మరి రాబోయే ఎపిసోడ్స్ లో అమ్మాయి గారు సీరియల్ ను రాత్రి 9:30కి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.